లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచింది. రెపో రేటుని 5.25% వద్దే ఉంచింది రిజర్వ్ బ్యాంక్. ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో నిరసనకు ప్లాన్ చేసే విపక్షాలు. గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు మార్చి చేస్తారు ఎంపీలు. విద్యార్థులపై లాఠీ చార్జీ అంశంలో కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చాయి. విద్యార్థుల మీద పోలీస్ చర్యపై లోక్సభలో నోటీస్ ఇచ్చారు. అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. E20 పెట్రోల్పై రాజ్యసభలో చర్చకి ఆప్ నోటీసులు ఇచ్చింది. అయోధ్య రామమందిర భూమి పూజకు నేటికి 6 ఏళ్లు నిండింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. హరీష్ రావు నోటీసులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు. చట్టపరంగానే నోటీసులకి సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. క్షుద్ర పూజల ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. సీజేపీ ఫౌండర్ అభిజిత్ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. మెటాకు కేంద్ర ప్రభుత్వం 3 రోజుల డెడ్ లైన్ ఇచ్చింది. మోదీ వీడియో తొలగింపుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ తేల్చి చెప్పింది. లేదంటే చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరించింది. సికాగోయల్పై అసభ్యకర కామెంట్స్పై ఎంక్వైరీ స్పీడప్ అయింది. సీనియర్ ఐపీఎస్ని టార్గెట్ చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అసభ్యకర కామెంట్ చేసింది ఎవరు, ఫేక్ అకౌంట్ ఎవరిది అని గుర్తించే పనిలో ఉన్నారు. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రంగంలో హైదరాబాద్ మరోసారి తన సత్తా చాటింది. నగరంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ హైరింగ్ ఏకంగా 33% మేర పెరిగింది. ఏఐ ఫోకస్డ్ ఐటీ రోల్స్ కూడా 30% గ్రోత్ రికార్డ్ చేశాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సర్వే కేవలం 60% మాత్రమే జరిగింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,000 ఓటర్లలో ఇప్పటి వరకు 57% మంది మాత్రమే తమ ఫారాలు సబ్మిట్ చేశారు.